హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అపెక్స్ బడ్డీ. సో ఈరోజు వ్యాలిడేషన్ రూల్ యూస్ చేసి మనం ఒక ఫీల్డ్ని ఎలా రిక్వైర్ చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాము. సేల్స్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ ఆపర్చునిటీ ఉంది కదా. సో ఆపర్చునిటీని క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఆల్ స్టార్ సింబల్ ఉన్నవన్నీ కూడా రిక్వైర్డ్ ఫీల్డ్సే కదా. సో సేమ్ ఇప్పుడు ఇవన్నీ మనం ఎంటర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ అనే ఫీల్డ్ ఉంది. సో అమౌంట్ అనే ఫీల్డ్ని మనం ఇలాగే బ్లాంక్ పెట్టి సేవ్ చేసినా కూడా రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్. ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్ బై యూజింగ్ ది వ్యాలిడేషన్ రూల్స్. ఓకే, సో దీన్ని సేవ్ చేస్తే సేవ్ అవుతుందా? అయిపోయింది. సో ఇలా అవ్వకూడదు. ఒకవేళ అమౌంట్ ఫీల్డ్ అనేది ఎంటీగా ఉంటే నాకు ఎర్రర్ త్రో చేయాలి. సో సేమ్ మనకేం చేయాలి, ఇప్పుడు ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళేసి ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ వ్యాలిడేషన్ రూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుండి మనం వ్యాలిడేషన్ రూల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ మేక్ రిక్వైర్డ్ ఫీల్డ్. ఓకే, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కండిషన్ ఎంటర్ చేయాలి. ఎలా చేస్తాం ఏంటి అంటే, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ఫంక్షన్స్ని యూస్ చేసుకొని మనం ఇక్కడ లాజిక్ పెట్టుకోవాలి. సో యాజ్ పర్ అవర్ కండిషన్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఒక ఫీల్డ్ని మ్యాండేటరీ చేయాలనుకుంటున్నాం. సో నథింగ్ బట్ ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, అంటే బ్లాంక్ ఉంటే ఆ వాల్యూ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. ఇది బ్లాంక్ ఉంది చూడు, కరెక్ట్ చేసుకో అనేసి. సో ఇక్కడ వచ్చి చెక్స్ వెదర్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ బ్లాంక్ ఆర్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో మనకు కూడా అదే కదా కావాల్సింది, బ్లాంక్ ఉందా లేదా. బ్లాంక్ ఉంటే ఎర్రర్ త్రో చేయి, ఇది బ్లాంక్ ఉండకూడదు అన్నట్టుగా. ఓకే, సో దీన్ని మనం ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో మన ఫీల్డ్ ఉండాలి. ఇన్సర్ట్ ఫీల్డ్ ఉంది కదా పైన మనకు ఒక ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకొని ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో ఇవన్నీ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్లో మనకి ఏం ఫీల్డ్ కావాలి, అమౌంట్ అనే ఫీల్డ్ కావాలి. సో ఇక్కడ నుండి ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏమైంది, మనకు ఇన్సర్ట్ అయిపోయింది ఫీల్డ్. ఇక్కడ చెక్ సింటాక్స్ అంటే మనకి ఇందులో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మన వ్యాలిడేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో చెక్ చేయాలి, చెక్ సింటాక్స్. సో కిందకు వస్తే మీకు నో ఎర్రర్స్ ఫౌండ్. సో మన దీంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఇక్కడ మనం త్రో చేయాల్సిన ఎర్రర్ మెసేజ్ని టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ cannot cheat me, enter the amount, please enter the amount. ఓకే, ఈ పాపప్ మెసేజ్ నాకు ఇక్కడ కావాలి. ఫీల్డ్ ఎక్కడుందో అక్కడే కావాలి. లేదు టాప్ ఆఫ్ ద పేజ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేసేద్దాం. ఓకే, మన వ్యాలిడేషన్ రూల్ అయితే క్రియేట్ అయిపోయింది అండ్ వ్యాలిడేషన్ యాక్టివ్లో కూడా ఉంది. సో ఈ వ్యాలిడేషన్ని మనం వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ పేజ్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది, అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ కూడా ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. కరెక్ట్. సో ఇప్పుడు ఒక న్యూ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేద్దాం.
Apex Buddy and date I'm giving something date and stage name also I'm giving. ఇప్పుడు అమౌంట్ ఫీల్డ్ ఎంటీగా పెట్టి నేను సేవ్ చేస్తే ఏమవ్వాలి, ఎర్రర్ త్రో చేయాలి, చేస్తుంది. యూ కెన్ నాట్ చీట్ మీ, ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్. సో నువ్వు ఎంటర్ చేస్తేనే అది నిన్ను సేవ్ చేయడానికి అలౌ చేస్తుంది. ఇచ్చేద్దాం 1 రూపీ, సేవ్ చేద్దాం, సేవ్ అయిపోయింది. సో ఇది నీకు క్రియేషన్ అప్పుడు మాత్రమే వర్క్ అవుతుందా, ప్రీవియస్ రికార్డ్స్కి కొన్నింటికి ఎంటీగా ఉంటుంది కదా. సో మనం ప్రీవియస్గా ఒక రికార్డ్ క్రియేట్ చేసాం కదా, ఇదే. ఇందులో ఏంటి, మనకు అమౌంట్ అనేది ఎంటీగా ఉంది. సో ఇక్కడ కూడా వర్క్ అవుతుందా అంటే వీ కెన్ ట్రై. వర్క్ అవుతుంది. అమౌంట్ ఉంది కదా, ఇది ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకోవాలంటే లేదు, ఎర్రర్ త్రో చేస్తుంది. యూ కెన్ నాట్ చీట్ మీ, ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అనేసి. సో ఎంటర్ చేస్తేనే నీకు సేవ్ చేస్తుంది అది. లేదు అనుకుంటే నువ్వు ఇంకా ఏ ఫీల్డ్లో న్యూ డేటా ఎంటర్ చేసినా కూడా ఆ ఒక్క ఫీల్డ్ని నువ్వు వదిలేస్తావంటే యాస్టీస్గా మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి డేటా నీకు సేవ్ అవ్వదు. ఓకే. సో ఇలాగా నార్మల్గా మనం ఒక ఫీల్డ్ని చాలా టైప్స్ ఉన్నాయి మ్యాండేటరీ చేసుకోవాలనుకుంటే. ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడే చేసుకోవచ్చు, లేదు అంటే పేజ్ లేఅవుట్లో చేసుకోవచ్చు. కరెక్ట్. సో అలా మనకి కోడ్ త్రూ కూడా చేసుకోవచ్చు. ఇలా కొన్ని వేస్ ఉంటాయి. సో వాలిడేషన్ రూల్ యూస్ చేసి కూడా మ్యాండేటరీ చేసుకోవచ్చు కదా. సో దీని స్పెసిఫికేషన్ ఏంటి, ఎందుకు పెట్టారు సేల్స్ ఫోర్స్ వాళ్ళు అని ఆలోచిస్తే, నార్మల్గా మనం మ్యాండేటరీ ఫీల్డ్ పేజ్ లేఅవుట్ లెవెల్లో చేసినా, ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు చేసినా ఏమవుతుంది, మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేసేటప్పుడే మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి కదా. సో తర్వాత ఎడిట్ పేజ్లో నువ్వు ఏ ఫీల్డ్నైనా రిక్వైర్ చేయాలి అనుకుంటే వాట్ విల్ హ్యాపెన్, మనకి రిక్వైర్డ్ చేయలేం, ఓన్లీ ఎడిట్ పేజ్లోనే కావాలి, ఈ ఎడిట్ పేజ్లోనే. సో న్యూ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు కాదు. అప్పుడు ఒకవేళ బ్లాంక్ ఉన్నా డేటా అనేది సేవ్ అయిపోవాలి. ఎడిట్ చేసేటప్పుడు ఒకవేళ నేను రిక్వైర్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ స్పెసిఫిక్ కండిషన్స్లో మనకు మనం ఫీల్డ్ని రిక్వైర్డ్గా చేయలేం కాబట్టి వాలిడేషన్స్ యూస్ చేసి మనము క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్ట్ us and please do like, share, subscribe our Apex Buddy. Thank you. See you in the next video. Bye bye.